హాయ్ అండి, అందరికీ నమస్తే. బంగారం ధర కాలక్రమేణా పెరుగుతుంది, కానీ రెగ్యులర్గా డబ్బు రాదు. పైన చెప్పిన విధంగా దీన్ని స్టోర్ చేయడం కూడా ఓ పెద్ద బాధ్యతే. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే, ఇది పెద్ద కంపెనీలలో షేర్లు కొనడం ద్వారా వాటి లాభాల్లో భాగస్వామ్యం కావడం, డివిడెండ్స్, షేర్ విలువలు పెరగడం వంటివి ఈ ఇన్వెస్ట్మెంట్లో ఉండే ప్రయోజనాలు. డైరెక్ట్గా కాకుండా మ్యూచువల్ ఫండ్స్, సిప్పుల రూపంలో కూడా పెట్టవచ్చు. కానీ మార్కెట్ ఎప్పుడైనా పడిపోవచ్చు, అంటే రిస్క్ ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో అత్యధిక రాబడి ఇచ్చేది కూడా ఇదే. ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. బంగారం తక్కువ రిస్క్, తక్కువ రిటర్న్స్. స్టాక్ మార్కెట్ ఎక్కువ రిస్క్, ఎక్కువ రిటర్న్స్. ఒక గమనిక, గత 10 సంవత్సరాల్లో బంగారం సగటున 6 నుంచి 7% రాబడి ఇచ్చింది. కానీ నిఫ్టీ 50 ఇండెక్స్లో పెట్టిన వారు సగటున 12% వరకు పొందారు. అందుకే రెండు ఆప్షన్లలోనూ ఓ బ్యాలెన్స్ అవసరం. ఇప్పుడు ఒక ప్రశ్న, నేను దేనిలో పెట్టాలి? వయసు తక్కువ వారైతే స్టాక్ మార్కెట్ ట్రై చేయొచ్చు, ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి. రిటైర్డ్ పర్సన్స్, ఎక్కువ భద్రత కోరేవారు బంగారం, ఎఫ్డి లాంటి వాటికి మొగ్గు చూపాలి. మీ గోల్ అనేది షార్ట్ టర్మ్ అయితే బంగారం ఒక ఆప్షన్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అయితే స్టాక్ మార్కెట్ బెస్ట్. ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ చాలా అవసరం. అన్నింటికీ ఓ బ్యాలెన్స్ కావాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బు పోకూడదన్నమాట కాదు. అలాగే ట్రేడింగ్ కోసం లేదా లాభం కోసం బంగారం కొనాలనుకునేవారు ఆగడం మంచిది. స్థిరంగా కొనసాగినప్పుడు కొనుగోలు చేస్తే మంచిది. నిపుణుల సూచనలు ఏంటి అంటే, ఆన్లైన్లో గోల్డ్ కొనడం, చిల్లర గోల్డ్ కొనాలంటే డిజిటల్ గోల్డ్ లాంటివి ఉపయోగించవచ్చు. బంగారంపై ధర తగ్గించే ఆఫర్లు, కొన్ని షాపుల్లో బంగారపు ధరలు ఆఫర్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గమనించి కూడా మీరు వాటిని తీసుకునే అవకాశం మంచిదని నిపుణుల అంచనా. అలాగే ఈ నెలలో మీరు బంగారం కొనొచ్చు, కానీ అవసరం మేరకే. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కొంత ఆగడం మంచిది. మార్కెట్ను రోజు చూసుకుంటూ సరైన టైమింగ్లో కొనడం వల్ల మంచి లాభం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని బంగారం సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.